వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అది దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును అని రాయబడి ఉంది. ఈరోజు ప్రతి మానవులకి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఒకసారి వాగ్దానం ఎత్తిపెట్టి మన చదువున లేదా మనకి ఆరోగ్యం కావాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఎందుకంటే వాక్యము మనకేమిస్తదంట? ఆరోగ్యం ఇస్తదంట. కాబట్టి ఈ ఆరోగ్యం కావాలంటే వాక్యం చాలా శ్రేష్టంగా చెప్తా ఉంది. అవి దొరికిన వారికి జీవమును, రెండోదిగా సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును అని రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా? సమస్యలు ఉన్నావా? బాధలు ఉన్నావా? నాకు ఈ రోగం తగ్గదని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడంట. ఆరోగ్యం పొందుకున్నట్టుగా నీవు ఉన్నట్లయితే వాక్యం చదవండి. ఆయనతో సహవాసం చేయండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.